మీ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో, మీ మాట ఎందుకు వినటం లేదు? ఒకవేళ మీ మాట వినటం లేదు అంటే ప్రాబ్లమ్ వాళ్ళలోనే ఉందని అనుకుంటున్నారా? రోజు చెప్పేది ఒకటేనండి మనం. ఫోన్ పక్కన పెట్టు, చదువు, టైం వేస్ట్ చేయకు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు అని చెప్తుంటాం. కానీ ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినటం లేదు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ ఉంది. మీరు అడ్వైస్ ఇవ్వడానికంటే ముందే అసలు మీ టీనేజర్ ఏం ఫీల్ అవుతున్నాడో వినాలి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అనేది మీరు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి వినాలి. ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పడం కంటే ముందు వాళ్ళ ప్రాబ్లమ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం ముఖ్యమండి. నేను రజని, టీన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోచ్. టీనేజర్స్ యొక్క టైంని, బిహేవియర్‌ని, ఎమోషన్స్‌ని మరియు పేరెంటింగ్ మీద పేరెంట్స్ మరియు టీనేజర్స్‌కి గైడెన్స్ ఇస్తాను. ఈ రోజు నుంచి ఎందుకు వినడం లేదు అని అడగటానికి బదులుగా నీకిప్పుడు ఏమి ఇబ్బందిగా ఉంది, ఎక్కడ కష్టంగా ఉందని ఒక్కసారి అడిగి చూడండి. మీ టీన్ కూడా మీ మాట వినటం లేదు అని అనిపిస్తే ఈ రీల్ని సేవ్ చేసుకోండి. ఒక్క పేరెంట్‌కైనా షేర్ చేయండి.